ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలి అనే సామెత కుటుంబాలకు సాఫీగా సాగే సంసారాలకు సరిపోతుంది కానీ రాజకీయాలకు గట్ల కాదు. ఇంట్లో గెలుపు ఓటములు లేకుండానే రచ్చన గెలవాలే గాని కాంగ్రెస్ పార్టీలో గట్ల ఉండదు. ఇటు ఇంట్లున్న కాంగ్రెస్ పార్టీ లీడర్లతో గెలవాలి, తర్వాత బయటోళ్ళతోని గెలవాలి. హాగో గదే పని చేస్తున్నట్టు కొడుతున్నది కాంగ్రెస్ పార్టీ లీడర్లు చేస్తున్న పని. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒరిజినల్ కాంగ్రెస్, డూప్లికేట్ కాంగ్రెస్ అనే పేరుతోని సొంత పార్టీల ఫ్లెక్సీలనే చింపుకొని చిందరవందర చేస్తున్నారు. జూబ్లీహిల్స్ సీటు నాకే రావాలని అంజన్ కుమార్ యాదవ్ మస్తు తిప్పల పడుతున్నాడు. అందుకే ఎన్ఎస్యుఐ పేరుతోని పెద్ద ఫ్లెక్సీలను కట్టిండ్రట. చల్, నేను ఇక్కడ లోకల్ కార్పొరేటర్ను, నా ఫోటో లేకుండా ఫ్లెక్సీలు ఎట్లా కడతారన్నట్టు సిఎన్ రెడ్డి అనే కార్పొరేటర్ ఫ్లెక్సీలను పొట్టు చేయించిండట. అదే ముచ్చట పోలీసులకు చెప్పి కేసు పెట్టిండ్రట అంజన్ కుమార్ యాదవ్ తరపు కాంగ్రెస్ పార్టీలు. గుప్ప గంజాయి గుంజినోళ్ళు పీకల దాకా తాగిన 10 మందిని పంపి ఇట్లా చేయించిండు కార్పొరేటర్ సిఎన్ రెడ్డి అని కోపం చేస్తున్నారట అంజన్ కుమార్ యాదవ్ తరపు కాంగ్రెస్ పార్టీలు. కానీ చూడు ఎట్లున్నాయో కాంగ్రెస్ పార్టీల కయ్యాలు. నాకు సీట్ రావాలంటే నాకు రావాలని ఒకళ్ళు పైకి పాకుతుంటే ఇంకొకరు కాలబట్టి కిందికి గుంజినట్టు చేస్తున్నారు. ఇంకొందరైతే నాకు సీట్ రాకున్నా పర్వాలేదు కానీ వాళ్ళకి మాత్రం అస్సలు రావద్దు అన్నట్టు చేస్తున్నారు. అందుకే కావచ్చు కాంగ్రెస్ సర్కార్ వచ్చిన కొత్తలా కేసీఆర్ ఆ పార్టీ గురించి చెప్పింది, మనం ఏం పని చేయకున్నా పర్వాలేదు, కాంగ్రెస్ పార్టీలు వాళ్ళకి వాళ్ళే ముంచుకుంటారు, మునిగిపోతారని చెప్పింది ఇందుకే కావచ్చు. ఇలా తీరిట్లుంటే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఎవరెన్నెత్తులేసినా జూబ్లీహిల్స్ లో గెలిచేది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నాడు. ఇన్ని కయ్యాల నడుమ ఎవరు గెలుస్తారో ఏమో చూడాలి. ప్రజాపాలన అంటే జనాలకు మేలు చేసేదో లేకుంటే తిప్పల పెట్టుకుంటా కీడు చేసేదో అర్థమే అయితలేదు. మరి లేకుంటేంది, దసరా పండుగకు రేవంత్ రెడ్డి కొడంగల్ వస్తున్నాడని ట్రాఫిక్ ఎక్కడికక్కడ ఆపి జనాన్ని రోడ్ల మీద కదలకుండా చేసిండట పోలీసులు. అరే పండుగ సంబరం లేకుండా చేసిండేందని ఓపిక పట్టిన పబ్లిక్ ఒక్కసారి బాంబులై వేలిండ్రు. చూడుండ్రి ఎంతగానం కోపం ఎల్లగాక్కుతున్నారు. ఏంది గోసమాకు, మీ అధికారాన్ని చూయించుకునే దానికి మీ గొప్పలు ప్రదర్శించే దానికి మమ్మల్ని రోడ్ల మీద నిలబెడతారా అన్నట్టు ఆవేశం పూనిండ్రు. సరే సీఎం అన్నప్పుడు ట్రాఫిక్ జరిసేపు ఆపితే ఏం కాదు కానీ గంటల కొద్ది రోడ్ల మీద నిలబెట్టి రుబాబ్ చేస్తే ఎట్లా? వికారాబాద్ జిల్లా కొండారెడ్డిపల్లె నుంచి దసరా పండుగ వేడుకలు అయిపోయినాక పరిగి మీద నుంచి కొడంగల్ పోవాలన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి. ఇంకేమున్నది, పరిగి కొడంగల్ చౌరస్తాలల్లా ట్రాఫిక్ నాపి కాలు నొయ్యంగా రోడ్ల మీద కిలోమీటర్ల కొద్ది బండ్లు కార్లు బస్సులను ఆపిండ్రట. మరి సీఎం రేవంత్ రెడ్డికి నడిమిట్లా ఆలస్యం అయితే జరసేపు జనాలను ఇడిచిపెడితే ఏమైంది కావచ్చు పోలీసులకు. అట్లా కాకుండా ఒక్కసారి ట్రాఫిక్ నాపి గంటల కొద్ది ఆపి పబ్లిక్ తిక్కలేసేటట్టు చేసిండ్రట. అందుకే గీ అన్న ఏమంటుండో ఒకసారి నుండి. చిన్న పిల్లలు ఉన్నారు, బైక్ల పైన నిద్రపోతున్నారు, ఏడుస్తున్నారు. పోలీసులను అడిగితే ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు అని చెప్పేసి ఇప్పటికి 45 నిమిషాలకు ఎక్కువ అయింది. మరి ఇప్పుడు అడిగితే కూడా లాల్పాడ్ అతలో ఉన్నారంటే మాక్సిమం ఒక 20 కిలోమీటర్ల దూరాన్ని ఉన్నాడు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఆయన కోసం ఇక్కడ వేలాది మంది జనాలను ఇబ్బంది పెట్టడం సరైనది కాదు. చిన్న అమ్మాయిలు చిన్న బాబులు చాలా ఇబ్బంది. అది కూడా డే టైమ్ లో అయితే ఏదన్నా సరి చేసుకుంటారు పబ్లిక్. ఇది నైట్ టైం 10 o'clock అవుతుంది. ఇప్పుడు ఈ టైంలో కూడా జనాలను ఇబ్బంది పెట్టుడు అయితే సరికాదు. విన్నారా, రాత్రి 10 గంటలకు పాటలు పడుతున్నారట పబ్లిక్. పండుగకు పట్నం నుంచి పరిగికి పోయేటోళ్లకు పండుగ సంబరం లేకుండా చేసిండ్రట. ఊర్లలో ఉన్నోళ్లకు ఈగొస్తారని ఎదురు చూసుడు, వీళ్ళు ఇక్కడ రోడ్ల మీద పడిగాపులు కాసుడే అయిందట. ఏందయ్యేమో కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక పబ్లిక్ లైన్లల్లా రోడ్ల మీద నిలబడే అవుతున్నది తప్ప ఇంకోటి కాదన్నట్టే చేస్తున్నది సర్కారు. ఏం పరిపాలనో ఏమో పోన్రి.